హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై గుడ్ న్యూస్. పెన్షనర్లు పొందే బెనిఫిట్స్ మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు ఆర్థిక మరియు ఇతర ఆర్థికేతర సేవాపరమైన ప్రయోజనాలను మెరుగుపరిచే ఒక కీలకమైన వ్యవస్థ. ఇది కేవలం వేతనాల పెంపుదలకు మాత్రమే పరిమితమైనది కాదు. ఉద్యోగులు ఈరోజు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు, హక్కులు పీఆర్సీ సిఫార్సుల ఆధారంగా రూపుదిద్దుకున్నవే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రతి పీఆర్సీ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారి సేవలను తగిన గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. పీఆర్సీ ద్వారా చేకూరిన ముఖ్య ప్రయోజనాలు ఒక విశ్లేషణ చూద్దాము. వేతన సవరణ మరియు స్థిరీకరణ, పదోన్నతులపై వేతన స్థిరీకరణ, పదోన్నతులు పొందిన ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్స్ FR 22B ప్రకారంగా వేతన స్థిరీకరణ జరుగుతుంది. ఇది వారి సర్వీసులో ముందడుగు వేసినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా చూస్తుంది. మాస్టర్ స్కేల్స్ 1993 పీఆర్సీలో మాస్టర్ స్కేల్స్ ప్రవేశపెట్టబడ్డాయి. అంతకుముందు ఉన్న క్లిష్టమైన పే స్కేల్స్ విధానాన్ని ఇది సరళతరం చేసింది. గతంలో పే ఫిక్సేషన్ అనేది నిపుణులకు మాత్రమే అర్థమయ్యేది. కానీ మాస్టర్ స్కేల్స్ వలన సాధారణ ఉద్యోగులకి కూడా తమ వేతనంపై అవగాహన పెరిగింది. రెండవది ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్. పదోన్నతులలో జాప్యం జరిగినా ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. దీని కాల పరిమితులు వివిధ పీఆర్సీలలో క్రింది విధంగా అయితే మారాయి. ప్రారంభంలో 10, 15, 22 సంవత్సరాలకైతే ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఉండేది. తర్వాత 1986 పీఆర్సీ ఆ టైంలో 8, 16, 24 సంవత్సరాలుగా ఉండేది. తర్వాత 19 1993 పీఆర్సీలో 6, 12, 18 మరియు 24 సంవత్సరాలకు ఈ విధంగా కొనసాగించారు. తర్వాత 2010లో సేమ్ వీటిని కొనసాగించారు. 2022 పీఆర్సీ ద్వారా 16, 12, 18, 24తో పాటు 30 సంవత్సరాల సర్వీస్‌ను కూడా ఏఏఎస్‌లో వర్తింపజేయబడింది. ఇక సెలవుల సౌకర్యాలు, అర్జిత సెలవులు, నిల్వ పరిమితి ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేది. తర్వాతి కాలంలో 240 రోజులు, ప్రస్తుతం 300 రోజులకైతే పెంచారు. పదవీ విరమణ సమయంలో నగదుగా మార్చుకునే సౌకర్యం, గరిష్ట పరిమితికి లోబడి ఈఎల్స్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈఎల్ నిల్వ 300 కంటే తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్‌ను సగం వేతనం సెలవు హాఫ్ పే లీవ్ నుండి కూడా నగదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది కూడా పీఆర్సీ సిఫార్సుల ఫలితమే. ప్రసూతి సెలవు, మెటర్నిటీ లీవ్ మహిళా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రసూతి సెలవులను 90 రోజుల నుంచి 120 నుంచి ఆ పైన 180 రోజులకు పెంచారు. కొన్ని సందర్భాల్లో వైద్య అవసరాలను బట్టి దీన్ని మరింత పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. పితృత్వ సెలవులు, పెటర్నిటీ లీవ్స్ తండ్రి బాధ్యతలను గుర్తించి 2005 పీఆర్సీ సిఫార్సుల మేరకు పితృత్వ సెలవులను ప్రవేశపెట్టారు. ఇద్దరు పిల్లల వరకు ప్రతి బిడ్డకు 15 రోజుల చొప్పున గరిష్టంగా 30 రోజుల వరకు ఈ సెలవులు మంజూరు చేస్తారు. శిశు సంరక్షణ సెలవు, మహిళా ఉద్యోగులు తమ పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు 2015 పీఆర్సీలో తొలిసారి 60 రోజులు సీసీఎల్‌ను ప్రవేశపెట్టారు. దీనిని 2022 పీఆర్సీలో 180 రోజులకు పెంచారు. ఇది ఉద్యోగినులకు ఎంతో ఊరటనిచ్చే అంశము మహిళా ఉద్యోగులకి. ఇకపోతే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ పట్టణీకరణ, జీవన వ్యయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఆర్ఏ స్లాబ్‌లను కూడా పీఆర్సీలు సవరించాయి. ఉదాహరణకు గతంలో 8%, 12%, 20%గా ఉండేది. 2010లో ఇది 12%, 14.5%, 20%గా అయితే సవరించబడింది. 2022లో జనాభా ఆధారంగా స్లాబ్‌లను 10% టు 12%, 16%గా అయితే ఉన్నాయి. సో, ఈ విధంగా పునర్వ్యవస్థీకరించారు. ఇక ఐదవది పెన్షనర్ల ప్రయోజనాలు. గ్రాట్యుటీ. ప్రతి పీఆర్సీలో గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని పెంచుతూ వచ్చారు. ప్రారంభంలో గ్రాట్యుటీ లెక్కింపునకు కేవలం మూల వేతనం మాత్రమే తీసుకునేవారు. తదనంతరం పీఆర్సీలలో కరువు భత్యం, డీఏను కూడా కలిపి లెక్కించడం ప్రారంభించారు. ఇది పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఏళ్లు దాటిన వృద్ధ పెన్షనర్లకు
వారి వయస్సును బట్టి అదనపు క్వాంటమ్ పెన్షన్ ఇవ్వడం కూడా పీఆర్సీ సిఫార్సుల ద్వారానే అమల్లోకి వచ్చింది. ఇది వారి వృద్ధాప్య అవసరాలకు అండగా నిలుస్తుంది. పాత పెన్షనర్లకు ప్రత్యేక ప్రయోజనాలు 1999 పీఆర్సీలో అంతకుముందు రిటైర్ అయిన వారికి ఫిట్మెంట్ ప్రయోజనంతో పాటు అదనపు ప్రయోజనాలు కల్పించారు. ఉదాహరణకు 1983 నుంచి 1986 మధ్య రిటైర్ అయిన వారికి 2% అదనంగా, 1978 నుంచి 1983 మధ్య రిటైర్ అయిన వారికి 3% అదనంగా, 1978 కన్నా ముందు రిటైర్ అయిన వారికి ప్రత్యేక నిర్వహణ భత్యం మెయింటెనెన్స్ అలవెన్స్ ఇచ్చారు. అలాగే డిఎన్ఎస్ రిలీఫ్ ఉద్యోగులకు ఇచ్చే డిఏ మాదిరిగానే పెన్షనర్లకి కూడా ధరల పెరుగుదల అనుగుణంగా డిఆర్‌ను క్రమం తప్పకుండా సవరిస్తారు. ఆరోది కరువు భత్యం డిఆర్‌ఎస్ అలవెన్స్ 1999 పీఆర్సీ నుంచి డిఏ రేట్లు ఒక స్థిరమైన పద్ధతిలో అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఏఐసిపిఐ ఆధారంగా నిర్ధారించడం మొదలైంది. అంతకుముందు ఒక్క బేసిక్ పే స్లాబ్‌కు ఒక్కొక్క విధంగా డిఏ ఉండేది. ప్రస్తుతం సాధారణంగా ప్రతి 6 నెలలకు డిఆర్ ధరలను పెరుగుదలను బట్టి సవరిస్తున్నారు. గతంలో డిఏ రేటు 2.5% వంటి స్థిరమైన పద్ధతిలో కాకుండా ధరల పెరుగుదల తీవ్రతను బట్టి కూడా 3 నెలలకోసారి, కొన్నిసార్లు ఏడాదికి కూడా మారేది. సో, అప్పుడు ఈ విధంగా మార్చేవారు. ఇప్పుడు ప్రతి 6 నెలలకైతే ఈ యొక్క సవరణ చేస్తున్నారన్నమాట. డిఆర్ అయితే పెంచుతున్నారు. ఇతర ప్రయోజనాలు మరియు సవరణలు, కుటుంబ నియంత్రణ, అదనపు విద్యార్హతల ఇంక్రిమెంట్లు 1999 పీఆర్సీకి ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి, నిర్దిష్ట అదనపు విద్యార్హతలు పొందిన వారికి అదనపు ఇంక్రిమెంట్లు పర్సనల్ పేగా ఇచ్చేవారు. అయితే 1999 పీఆర్సీ వీటిని నిలుపుదల చేయాలని సిఫార్సు చేసింది. తదనుగుణంగా అవి ప్రస్తుతం వర్తించడం లేదు. సెలవు ప్రయాణ రాయితీ, లీవ్ ట్రావెల్ కమిషన్ ఎల్టీసీ. ఒకప్పుడు ఎల్టీసీ కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకే పరిమితమై ఉండేది. తదనంతరం కాలంలో సర్వీస్‌లో ఒకసారి దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు సర్వీస్ కాలంలో ఒకసారండి. దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు అవకాశం అయితే కల్పించారు. సో, మనకు లీవ్ ట్రావెల్ కమిషన్ కూడా వస్తుంది. ప్రత్యేక చెల్లింపు మరియు అలవెన్స్‌లు, స్పెషల్ పే అండ్ అలవెన్సెస్. ప్రతి పీఆర్సీలో వివిధ కేటగిరీల ఉద్యోగులకు వారి పని స్వభావం, బాధ్యతల ఆధారంగా స్పెషల్ పే, ఇతర అలవెన్స్‌లను పెంచడం లేదా కొత్తవి సిఫార్సులు చేయడం జరుగుతుంది. అవసరం లేకున్నా అలవెన్స్‌లు నిలిపివేయాలని కూడా సూచించవచ్చు. అడ్వాన్స్‌లు, ఫెస్టివల్ అడ్వాన్స్‌లు, ఎడ్యుకేషన్ అడ్వాన్స్‌లు, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌లు, అలాగే మ్యారేజ్ అడ్వాన్స్, మోటార్ సైకిల్ లేదా కార్ అడ్వాన్స్, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ వంటి గరిష్ట పరిమితిని ఎప్పటికప్పుడు పీఆర్సీలు పెంచుతూనే వస్తున్నాయి. ఇక 8వది ప్రాతినిధ్యాలు మరియు సమస్యల పరిష్కారం. తమ పోస్టులకు కేటాయించిన పే స్కేల్స్ వారి బాధ్యతలకు సమంజసంగా లేవని, వాటిని పెంచాలని ఉద్యోగ సంఘాలు లేదా వ్యక్తులు ఇచ్చే విజ్ఞప్తులను పీఆర్సీ పరిశీలిస్తుంది. సహేతుకంగా ఉన్నాయని భావిస్తే పే స్కేళ్లను సవరించడానికి సిఫార్సులు చేస్తుంది. అంతేకాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ఏవైనా ఇతర సమస్యలుంటే వాటిని పీఆర్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లయితే వాటి పరిష్కారానికి కూడా మార్గాలను సూచించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పే రివిజన్ కమిషన్ అనేది ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమంలో ఒక చారిత్రాత్మక పాత్ర పోషిస్తూ వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలతో పాటు వారి సేవా పరిమితులను మెరుగుపరచడంలో, నూతన సౌకర్యాలను కల్పించడంలో పీఆర్సీలదే కీలక పాత్ర. ప్రభుత్వాలు కూడా పీఆర్సీ సిఫార్సులను సానుకూలంగా పరిశీలించి అమలు చేయడం ద్వారా ఉద్యోగులలో సంతృప్తి, నైతిక స్థైర్యాన్ని పెంపొందించినట్లు అవుతుంది. త్వరలో రాబోయే నూతన పీఆర్సీ నుండి కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాలు మరిన్ని సానుకూల ప్రయోజనాలను ఆశిస్తూ ఉన్నారు.